హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డిన్నర్లో నేనేం తింటున్నాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్లీ నేను రోజు అదొక యూనివర్సల్ క్వశ్చన్ కదండి, లేడీస్కి ఏం వండాలి అనేది. అందుకనే నేను సింపుల్గా ఈరోజైతే గోధుమ రవ్వ చేస్తున్నాను, గోధుమ రవ్వతో ఉప్మా. ఇంకా నా లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా నేను మీతో షేర్ చేసుకుంటా. చట్నీకి వచ్చేసి ఆల్రెడీ నేను రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను శనగపప్పు యాస్టిస్గా మీకు తెలిసిందే ఉప్మాలో వేస్తారన్నది. నేను చట్నీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి ఉప్మాలో తగ్గించాను, ఓన్లీ 2 వేసాను, క్యారెట్ బీన్స్. ఇంక మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్ ఉంటే వేసేసుకోండి. ఆయిల్ అయితే ఒక 4 స్పూన్స్ వేసుకోండి, వేసుకొని వేపండి. నెక్స్ట్ ఉప్పు వేయండి, మీ టేస్ట్కి సరిపడంత పసుపు వేయండి. సో కలిపియండి. నెక్స్ట్ వచ్చేసి కొంతసేపు వెజిటేబుల్ కదా మూత పెట్టి ఉడకనివ్వండి, మగ్గనివ్వండి. ఇప్పుడైతే నేను చట్నీకి అయితే ఇలా రెడీ చేసుకున్నాను. కొబ్బరికాయ, వేరుశనగ పలుకులు అవిని. నేనైతే ఇక్కడ 1/2 కేజీ నూకకి అంటే 1 గ్లాస్ లెక్క 2 గ్లాసెస్ నూకకి ఒక 6 గ్లాసెస్ వేసుకున్నాను. మాకు ఏంటంటే కొంచెం మెత్తగా ఉండాలి ఉప్మా అనేది. ఇక్కడైతే చట్నీ కూడా అయిపోయింది, తాలింపు పెట్టేసాను. చట్నీ కూడా మంచిగా ముందే వేయించుకొని పచ్చిమిర్చి, కొబ్బరి అన్నీ వేయించుకొని జస్ట్ ఒక టమాటా పెట్టేసి మిక్సీలో వేసుకుంటే తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడైతే నేను వాటర్ మరిగింది, బాగా సలసల మరగాలి. మరిగినప్పుడు మీరు ఉప్మా రవ్వ వేసేసుకొని మీడియం సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఉప్మా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇలా మంచిగా ఉడికిన ఉప్మాని చట్నీతో టేస్టీగా నేనైతే నా డిన్నర్ ఎంజాయ్ చేశాను. మరి ఈరోజు మీ ఇంట్లో డిన్నర్ ఏంటి కామెంట్ చేయండి. ఉప్మా అయితే బాగుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా డిన్నర్ ఆర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదో దాంతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ అండి.